హే గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అయితే అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. నేనైతే ఈరోజు మీ ముందుకి ఒక క్వశ్చన్ తెచ్చేసాను. అదేంటంటే, ఇప్పుడు శ్రీకృష్ణుడు తల మీద నెమలి పింఛం ఉంటుంది. బట్ వై? ఎందుకు? అండ్ ఈరోజు మన టాపిక్ కూడా ఇదే. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కింద కామెంట్లలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి కొత్త టాపిక్స్ చేయడానికి మీ సపోర్టింగ్ నాకు చాలా అవసరం కాబట్టి ఈ వీడియోని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్రెండ్స్, శ్రీకృష్ణుడు తన చిన్ననాటి నుంచి బృందావనంలో తన స్నేహితులతో కలిసి ఆటపాటలతో అలా బృందావనంలో కాలం గడిపేవారు. ఒకరోజు ఇప్పుడైతే స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు శ్రీకృష్ణుడు అయితే చెట్టు కింద కూర్చొని బాసురి ఊదుతుండగా అక్కడికి ఒక నెమలి వచ్చింది. ఆ స్వరాలను విన్న ఆ నెమలి ఆకర్షించబడింది. ఆ స్వరాలకి తను లయలు కలిపింది. తరువాత నాట్యం చేస్తూ నాట్యం పూర్తయిన తరువాత తన పింఛాలన్నింటినీ శ్రీకృష్ణుడి పాదాల చెంతన అయితే వదిలేసింది. కృష్ణుడు సంతోషంగా ఇలా చెప్పాడు, నీ నాట్యం సమర్పణ నా హృదయాన్ని తాకింది. నువ్వు ఇచ్చిన ఈ పింఛాలు నాకు చాలా అమూల్యమైనవి. ఇకపైన వీటిని నా తలలో ధరిస్తాను అని అయితే ఆ నెమలికి చెప్పాడు. ఈ శ్రీకృష్ణుడు తన తలలో నెమలి పింఛాలను ధరించడం ప్రారంభించాడు. ఫ్రెండ్స్, నేను ఇక్కడ మీకు ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. నెమలి పింఛం అంటే అది కేవలం అలంకారమే కాదు, అది ప్రేమతో ఇచ్చిన ఒక సమర్పణ, అహంకారం లేని సేవ, ఆనందంతో చేసిన దానానికి ప్రతీకగా నిలుస్తుంది. అండ్ నేనైతే చివరిగా మీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నా. అది ఏంటంటే, మనము దేవుడికి ఏదైనా సమర్పించేటప్పుడు అది ఎంత చిన్నదైనా పర్వాలేదు, మీరు ప్రేమతో అయితే సమర్పించండి. దేవుడు దాన్ని ఖచ్చితంగా స్వీకరిస్తాడు. అండ్ మరొకసారి అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ నేనైతే ఈరోజు యాక్చువల్లీ సాటర్డే, కానీ కాకపోతే ఈ టాపిక్ మండే రావాల్సింది, కానీ కాకపోతే ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి స్పెషల్ అనుకొని అయితే ఈ వీడియో అయితే చేసేసాను. అండ్ ఈ వీడియో అయితే రిలీజ్ చేసేసాను. ఫ్రెండ్స్, ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు మధ్యలో అయితే మైక్ సౌండ్ అయితే కట్ అయిపోయింది. అది ఏం జరిగిందో నాకు తెలీదు. నేను ఇంటికి వెళ్ళి చెక్ చేస్తాను. అండ్ మండే అయితే మీ ముందుకి ఒక రోస్ట్ వీడియో అయితే తీసుకొచ్చేస్తాను. అంతవరకు ఐకార్డ్స్లో అయితే కొన్ని వీడియోస్ విడిచిపెడతాను. ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది, ఇంకా ఫ్యాక్ట్కి సంబంధించింది ఒక హారర్ వీడియో అయితే పెడతాను. మీకు ఇందులో ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది చూడండి. మన ఛానల్ని మాత్రం ఎప్పటికప్పుడు ట్యూన్ చేస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.